ఐపీఎల్ 2025లో శనివారం ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ ఇప్పటివరకు 29 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుపై సంచలన విజయం సాధించి హైదరాబాద్ జట్టు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగా, మరో మ్యాచ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టుకి లక్నో జట్టు చెక్ పెట్టి వారికి షాక్ ఇచ్చింది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఒక సులభమైన విజయం అందుకోగా, మరో మ్యాచ్లో ఇప్పటివరకు ఈ సీజన్లో ఓటమి లేని ఢిల్లీ జట్టుని వారి సొంత మైదానంలో ముంబై జట్టు ఓడించి వారి విజయ పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టింది. అదే సమయంలో ముంబై జట్టు ఈ సీజన్లో రెండో విజయం సాధించి తిరిగి ప్లే ఆఫ్ రేసులోకి అడుగుపెట్టారు. ఇక ఈ మ్యాచ్ ఫలితాల ఆధారంగా పాయింట్స్ టేబుల్లో కొన్ని సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకీ పాయింట్స్ టేబుల్లో జరిగిన మార్పులు ఏంటి? ఏ జట్టు ఏ స్థానంలో ఉంది? ఎవరి అవకాశాలు భారీగా మెరుగుపడ్డాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటివరకు పరాజయం లేనిదే ఢిల్లీ జట్టు. ఎట్టకేలకు ముంబై చేతిలో ఓడిపోయి వారి అగ్రస్థానాన్ని కోల్పోయింది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీకి ఎటువంటి నష్టం లేదు. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న మరో జట్టు గుజరాత్. లక్నో జట్టుకి ఓటమిని చవిచూసింది. ప్రస్తుతానికి గుజరాత్ జట్టు 8 పాయింట్స్తో పాటు నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉన్న కారణంగా టేబుల్లో టాప్ స్థానంలో కొనసాగుతుంది. అయితే లక్నో జట్టు మాత్రం అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో అదరగొడుతూ టాప్ 4 స్థానం దక్కించుకుని 8 పాయింట్స్తో 4వ స్థానంలో నిలిచింది. ఇక బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో ఓడిపోతున్నప్పటికీ ప్రత్యర్థుల గ్రౌండ్స్లో ఊహించని విజయాలు నమోదు చేస్తూ దూసుకుపోతున్న కారణంగా 8 పాయింట్స్తో టేబుల్లో 3వ స్థానం దక్కించుకుంది. ఇక ఆరంభంలో తడబడిన కోల్కతా జట్టు నెమ్మదిగా పుంజుకుని 3 విజయాలు 3 పరాజయాలతో 6 పాయింట్స్తో 5వ స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ జట్టు శ్రేయస్ నాయకత్వంలో సరికొత్తగా కనిపించినప్పటికీ కొన్ని ఊహించని ఓటములతో కేవలం 6 పాయింట్స్ సాధించిన కారణంగా 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక చివరి 4 స్థానాల గురించి మాట్లాడుకుంటే ముంబై జట్టు ఏకంగా 9వ స్థానం నుండి 7వ స్థానానికి దూసుకొచ్చింది. ప్లే ఆఫ్ రేసులో వెనకబడిపోతున్నారు అన్న తరుణంలో ముంబై కరెక్ట్ సమయంలో విజయం సాధించి అదరగొట్టారు. చెప్పాలంటే ముంబై జట్టు ఈ సీజన్లో చాలా మ్యాచ్లను గెలుపు అంచుల వరకు వచ్చి కోల్పోయింది. కాబట్టి ముంబైకి మిగతా 8 మ్యాచ్ల్లో 5 నుండి 6 మ్యాచ్లు గెలిస్తే మిగతా జట్లకు పోటీ ఇవ్వగలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ముంబై జట్టు చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి ముంబై లాంటి ఛాంపియన్ జట్టుకి ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. గత కొన్ని సీజన్లుగా సంజు నాయకత్వంలో రాజస్థాన్ జట్టు కనీసం ప్లే ఆఫ్ రేసులో అయినా ఉండేది. కానీ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శనలు చేస్తూ ఏకంగా 4 ఓటములు మూటగట్టుకుని 4 పాయింట్స్ మాత్రమే సాధించిన కారణంగా 8వ స్థానంలో నిలిచింది. ఇక 9వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు గురించి మాట్లాడుకుంటే వరుసగా 4 ఓటములు ఎదుర్కోవడంతో ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది. టేబుల్లో చివరి స్థానంతోనే ఈ సీజన్ నుండి నిష్క్రమిస్తారు అంటూ విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో పంజాబ్ జట్టుపై నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అద్భుతమైన కంబ్యాక్ ఇన్నింగ్స్ ఆడి టేబుల్లో వారి స్థానం మెరుగుపరుచుకున్నారు. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉండాలి అంటే వారికి మిగిలి ఉన్న 8 మ్యాచ్ల్లో కనీసం 5 నుండి 6 గెలవాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ హైదరాబాద్ జట్టు పంజాబ్పై ఆడిన తరహా ప్రదర్శన చేస్తూ పోతే తప్పక వారు ప్లే ఆఫ్స్కి చేరుకోగలుగుతారు. ఇక టేబుల్లో 10వ స్థానంలో నిలిచిన చెన్నై జట్టు గురించి మాట్లాడుకుంటే చెన్నై జట్టు ఈ సీజన్లో అత్యంత దారుణంగా వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ని సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిస్తేనే వారికి అవకాశం. ప్రస్తుతం చెన్నై ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాని విషయమే అని చెప్పాలి. ఇక హైదరాబాద్ జట్టు ముంబై జట్టు రెండూ కూడా సరైన సమయంలో కంబ్యాక్ ఇచ్చిన విధానం చూస్తుంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుండి ఒక లెక్క అన్నట్లుంది. అదే నిజమైతే కొన్ని జట్లకు రానున్న రోజుల్లో ఎస్ఆర్హెచ్ ముంబై వల్ల తలనొప్పి తప్పదు. హైదరాబాద్ జట్టుకి మిగిలిన 8 మ్యాచ్లను చూసుకుంటే ముంబైతో 2 మ్యాచ్లు, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, లక్నో, గుజరాత్లతో ఒక్కో మ్యాచ్ ఆడబోతోంది. అయితే హైదరాబాద్ జట్టు ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేసి మ్యాచ్లు గెలిస్తే ఇప్పటికే టేబుల్లో చివరి స్థానాల్లో ఉన్న ముంబై, చెన్నైకి చాలా నష్టం జరుగుతుంది. అదే సమయంలో టేబుల్లో 6-7 స్థానాల్లో ఉన్న పంజాబ్, రాజస్థాన్కు కూడా టెన్షన్ పెరుగుతుంది. ఇక ముంబై మిగిలిన 8 మ్యాచ్లు చూసుకుంటే వాటిలో 5 మ్యాచ్లను వారి సొంత గడ్డపై ఆడబోతోంది. ఇది వారికి అవకాశంగా మారుతుంది. కాబట్టి మిగతా జట్లు ముంబైతో చాలా జాగ్రత్త పడాలి. లేదంటే లెక్కలు తారుమారవడం ఖాయం. మరి హైదరాబాద్, ముంబై జట్లు ఇలా తిరిగి పుంజుకుని ఫామ్లోకి రావడం వల్ల మిగతా జట్లలో కంగారు మొదలైందనే చెప్పాలి. ఇంతకీ హైదరాబాద్ జట్టు ఏడాది ప్లే ఆఫ్స్కి చేరుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.